హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? సో చాలామంది నేను అంతకుముందు బీసీఏ గురించి ఒక వీడియో చేశా. సో ఆ వీడియో దాదాపు 9Kకి దగ్గరలో ఉన్నారనమాట. వ్యూస్ 9K వ్యూస్ అయితే వచ్చాయి. సో అందులో చాలామంది కామెంట్స్ అయితే సో అసలు బీసీఏలో మనకి ఏ సబ్జెక్ట్స్ ఉంటాయని అడుగుతున్నారు. సో ఒక్కొక్క కాలేజ్లో ఒక్కొక్కలా ఉంటుంది. సో మ్యాక్సిమం సాఫ్ట్వేర్ రిలేటెడ్గానే ఉంటాయి కోర్సెస్ అనేటివి. సో సి అయితే కంపల్సరీ అన్నిట్లో మ్యాక్సిమం ఉంటుంది. అలాగే సి, పైథాన్ ఇవన్నీ కామన్ ఉంటాయి అనుకో. సో ఇప్పుడైతే నేను మా కాలేజ్లో ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి అనేటివి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అంతకంటే ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే మనకి చాలా సపోర్టింగ్గా ఉంటుంది. సో ఇప్పుడు మనం సెమిస్టర్ 1లో చూసుకుంటే మా కాలేజ్లో నేను ఆల్రెడీ ఇవంతా అయిపోయాయి. సో ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్ యూజింగ్ సి ఉంటుంది. అంటే సిలో మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉంటుంది. సో అది మీకు చెప్తారు. అలాగే డిజిటల్ కంప్యూటర్ నెట్వర్క్స్, అలాగే కంప్యూటర్ ఆర్గనైజేషన్ అండ్ ఆర్కిటెక్చర్. ఓకే. సో తర్వాత ప్రాక్టికల్స్ అనేటివి ఉంటాయి. సో ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్ యూజింగ్ సి ప్రాక్టికల్, డిజిటల్ కంప్యూటర్ నెట్వర్క్ ప్రాక్టికల్, ఇలా ఉంటాయి అన్నమాట ఫస్ట్ సెమిస్టర్కి. సో తర్వాత సెకండ్ సెమిస్టర్లో చూసుకుంటే మీకు వీటితో పాటు మాకైతే ఇంగ్లీష్ ఉంటుంది. సో ఇంగ్లీష్ ఇలా కొన్ని కామన్ సబ్జెక్ట్స్ ఉంటాయి. సో అవి కూడా ఉంటాయి. సో మెయిన్ కోర్స్ కాబట్టి సో ఇవైతే ఉంటాయి. సో సెమిస్టర్ 2లో మనకి డేటా స్ట్రక్చర్స్ యూజింగ్ సి ఉంటుంది. ఓకే. యూనిక్స్ ప్రోగ్రామింగ్ ఉంటుంది అండ్ అలాగే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఉంటుంది. సో వాటితో పాటు సేమ్ సబ్జెక్ట్స్ ప్రాక్టికల్స్ కూడా ఉంటాయి. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇంకా సెమిస్టర్ 3లో డేటా మేనేజ్మెంట్ సిస్టమ్ ఉంటుంది. అలాగే డిజైనింగ్ అండ్ అనలిటిక్స్ ఆఫ్ ఆల్గోరిథం కూడా ఉంటుంది. సో డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ప్రాక్టికల్స్ ఉంటాయి. సో వాటికి సంబంధించిన సబ్జెక్ట్స్కి ప్రాక్టికల్స్ కూడా ఉంటాయి. అలాగే వెబ్ టెక్నాలజీ కూడా ఉంటుంది. ఓకే. ఇంకా సెమిస్టర్ 4లో మనందరికీ తెలుసు పైథాన్ ఎంత ఫేమస్. సో పైథాన్ ప్రోగ్రామింగ్ కూడా ఉంటుంది మనకి సెమిస్టర్ 4లో. అలాగే డేటా కమ్యూనికేషన్ అండ్ నెట్వర్క్ సెక్యూరిటీ ఉంటుంది. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఉంటుంది. జావా ప్రోగ్రామింగ్ ఉంటుంది. సో ఇలా మీకు పైథాన్ ప్రోగ్రామింగ్ ప్రాక్టికల్ ఉంటుంది, జావా ప్రోగ్రామింగ్ ప్రాక్టికల్ కూడా ఉంటుంది. సెమిస్టర్ 5లో మనకి ఇంట్రడక్షన్ టు డేటా సైన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ ఉంటుంది. తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. నౌడేస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత ఫేమస్ మన అందరికీ తెలుసు. ఆర్టిఫిషియల్ ఏఐ మీద కానీ మనం ఎక్కువ నాలెడ్జ్ పెంచుకున్నట్టయితే మీకు మించిన తోపు అయితే ఎవరు లేరు. అది గుర్తుపెట్టుకోండి. ఇంకా బిగ్ డేటా అనలిటిక్స్, అలాగే క్లౌడ్ కంప్యూటింగ్. సో వాటికి సంబంధించిన ప్రాక్టికల్స్ కూడా మనకి ఇక్కడ ఉంటాయి. ఇంకా సిక్స్త్ సెమిస్టర్లో మనకి ఏం ఉండదన్నమాట, ఇంటర్న్షిప్ ఉంటుంది. సో ఇంటర్న్షిప్ చేసుకొని తర్వాత మనం ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యి జాబ్ తెచ్చుకోవడమే పని. సో ఇక్కడ మీ అందరికి ఒక డౌట్ వచ్చి ఉంటుంది. ఏం డౌట్ అంటే బీసీ చేస్తే మనకి జాబ్ వస్తుందా అంటే 100% వస్తుంది భయ్య, అందులో తప్పు ఏం డౌట్ లేదు. బట్ నేను రియాలిటీకి చెప్తా. సో ఇక్కడ ఉండే కోర్సులు, ఇక్కడ ఉండేటివన్నీ మీరు బేసిక్సే ఇవన్నీ. సో మీకు ఏ కాలేజ్ చేరినా కానీ మీకు ఎక్కువ చెప్పరనమాట. సో అన్నీ బేసిక్సే. ఓకే. మీరు ఏం చేస్తారంటే మీరు బీసీఏ తీసుకున్నప్పుడు సపరేట్గా కోర్స్ చేసుకోండి. డైలీ ఒక 1 hour అలా కోర్స్ చేసినట్టయితే మీకు ఒక ఎందులో ఒకటి పైథాన్ మీద కానీ ఏదో ఒక 2-3 లాంగ్వేజ్లు అయితే పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ప్రో లెవెల్లో నేర్చుకోండి చాలు. ప్రో లెవెల్లో నేర్చుకొని ఇప్పుడు ఏఐ మీద మంచి డిమాండ్ ఉంది. సో ఏఐ మీద మంచిగా నేర్చుకోండి. లేదంటే యూఎక్స్ డిజైనింగ్ మంచిగా, అది కూడా ట్రెండింగ్ ఇప్పుడు. సో చాలా కొంచెం అది డిజైన్ థింకింగ్. సో మీకు డిజైన్ మీద ఇంట్రెస్ట్ ఉంటే వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. అది కూడా సాఫ్ట్వేర్ కాబట్టి. సో దాని మీద ఎక్కువ నాలెడ్జ్ పెంచుకుంటే మీకు దాంట్లో సక్సెస్ అయిపోతారు. ఏదైనా సరే పర్ఫెక్ట్గా నేర్చుకోండి, ఈజీగా జాబ్ కొడతారు. స్కిల్ ఉంటే చాలు. మీరు బీటెక్, ఎంసీఏనా, ఎంబీఏనా అవన్నీ పక్కన పెట్టేయండి, వాటితో సంబంధమే లేదు. ఇప్పుడున్న కంపెనీస్ అన్నీ మీరు ఏం చదివారు అనేటివి చూడట్లేదు, మీ మార్కులు కూడా సక్రంగా పట్టించుకోవట్లేదు. మీ దగ్గర స్కిల్ ఉందా లేదా అనేది చూస్తున్నారు. మీరు మంచి స్కిల్ పెంచుకొని ఒక మంచిగా ఏదన్నా ఒక 5-6 ప్రాజెక్టులు చేసుకొని మీ ఇంటర్వ్యూకి పోయినప్పుడు సో అవి చూపించండి, ఎక్స్ప్లెయిన్ చేయండి మీరు చేసిన ప్రాజెక్ట్స్ గురించి. ఎవరైనా ఇంప్రెస్ అవుతారు, అది గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ మళ్ళీ మనం తీసుకుని వస్తూ ఉంటాం. సో ఇంటర్న్షిప్స్ గురించి కావచ్చు, ఇంటర్ గురించి, అలాగే కోర్సెస్ గురించి అన్నీ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ. అండ్ సపోర్ట్ చేయండి కొంచెం, నేను కూడా డెవలప్ అవుతా. ఉంటా మరి.